వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అండి. విద్యుత్కి సంబంధించిన 4 సంస్థలలో మనకి పోస్టులు ఉన్నాయనే విషయం తెలిసింది కదా. ప్రిపరేషన్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. మార్క్స్ ఎలా ఉంటుందంటే మన సబ్జెక్ట్కి సంబంధించి 80 మార్క్స్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 20 మార్క్స్ ఉంటుందండి. టోటల్ 100 మార్క్స్ 120 మినిట్స్ అండి, అంటే 2 అవర్స్. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అండి. ఇంగ్లీష్ మీడియం మీద ఎనలిటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ రిలేటెడ్ టు తెలంగాణ కల్చర్ అండ్ మూమెంట్స్, కంప్యూటర్ నాలెడ్జ్, వీటి మీద మనకి 20 మార్క్స్ ఉంటాయండి. సో ఇది ఏ సబ్జెక్ట్ వాళ్ళకైనా ఇవి కామన్ 20 మార్క్స్. నాన్ టెక్నికల్ వాళ్ళకండి సిలబస్ మన జనరల్ అవేర్నెస్ మీద, నెక్స్ట్ ఎనలిటికల్ న్యూమరికల్ ఎబిలిటీ, ఇంగ్లీష్ గ్రామర్, తెలంగాణ కల్చర్ వీటి మీద ఉంటుంది. నెక్స్ట్ ఇది టీఎస్ జెన్కో ఏఈ ఎలక్ట్రికల్ సిలబస్ అండి. ఎలక్ట్రికల్ మెటీరియల్, ఎలక్ట్రికల్ సర్క్యూట్ అండ్ ఫీల్డ్ కంట్రోల్ సిస్టమ్, ఎలక్ట్రికల్ మిషన్, పవర్ సిస్టమ్, పవర్ ప్లాంట్ ఇంజనీర్, పవర్ ఎలక్ట్రానిక్ అండ్ డ్రైవ్స్, థర్మోడైనమిక్, హీట్ ట్రాన్స్ఫర్. నెక్స్ట్ టీజీఎస్ ఎలక్ట్రానిక్ సిలబస్ అండి ఇది. నెక్స్ట్ ఇవి ఏఈ సివిల్ సిలబస్ అండి. ఇది జెన్కో వాళ్ళకి. జెన్కో అయినా 4 సంస్థల్లో ఏఈ వాళ్ళకి సిలబస్ సేమ్ ఉంటుందండి. కాబట్టి ఏఈ అని ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి 4 సంస్థలలో మీరు ఎగ్జామ్ రాయొచ్చు, సేమ్ సిలబస్ ఉంటుంది. సో ఇదంతా సివిల్ ఇంజనీరింగ్ సిలబస్ అండి. నెక్స్ట్ ఏఈ మెకానికల్ సిలబస్ అండి ఇది. Thank you for watching.